హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ నేను జెర్సీ గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఒక 2 డేస్గా ఒక 2 వీడియోస్లో మనం విన్నర్స్ని అనౌన్స్ చేయలేదు. కొన్ని ఎక్కువ నేమ్సే ఉన్నాయి ఇక్కడ. ఒకసారి చూసాము అంటే దినేష్, విజయ్, ఆశీర్వాదం, రాజు, అర్జున్, విశ్వతేజ, వంశీ కృష్ణ, శివ, బాల, సందీప్. సో ఈ 10 మంది విన్నర్స్ అనమాట. వీళ్ళను ఆల్రెడీ కాంటాక్ట్ అవ్వడము జరిగింది. కొంతమందికి జెర్సీస్ సెండ్ చేసేసాను, మరి కొంతమందికి సెండ్ చేస్తాను, ఒక 3-4 మెంబర్స్కి. సో ఒక 1 వీక్ to 10 డేస్లో, ఎందుకంటే నేను అన్ని కలుపుకొని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు తొందరగా పంపించిన వాళ్ళకి త్వరగా వచ్చేస్తుంది, కొంచెం లేట్గా పంపించిన వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ఒక 1 వీక్ to 10 డేస్లో మీ అందరికీ కూడా జెర్సీస్ రీచ్ అయిపోతాయి. జెర్సీస్ ఇంకా ఉన్నాయి. జెర్సీ గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. దానికి మీరు ఏమీ అమౌంట్ పే చేయాల్సిన పని లేదు, ఏ యాప్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. దాంతోపాటుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చేతుల్లో ఉన్న ఒక చిన్న పని ఇది. అవన్నీ చేశాక మీరు కామెంట్ సెక్షన్లో ఏం చేయాలంటే మీ నేము, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, మీ మొబైల్ నెంబర్, ఈ 3 కూడా కామెంట్ చేయండి. ఆటోమేటిక్ ప్రాసెస్ ద్వారా విన్నర్స్ని సెలెక్ట్ చేసుకొని నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి జెర్సీ పంపిస్తాను. మీరు కొరియర్కి కూడా అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. మీకు ఫ్రీగా జెర్సీ మీ దగ్గరికి వస్తుంది. మీకు తెలుసు కదా, మన దగ్గర SRH, ముంబై, RCB, చెన్నై ఈ 4 టీమ్స్ జెర్సీస్ మాత్రమే ఉన్నాయి. ముందే చెప్పేస్తున్నాను. ఇక ఈ వీడియో ఎవరి గురించి అయితే, ఈ వీడియో గురించి కూడా ఒక విషయం చెప్పాలి. ఈ వీడియోలో మనం సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ టీమ్ ఒక అనాలిసిస్ అనమాట. అంటే నా ఓన్ అనాలిసిస్ చేస్తున్నాను. సో ఈ అనాలిసిస్ అన్నది ఫైనల్ వరకు, వీడియో వరకు మాత్రమే ఫైనల్. ప్రిడిక్షన్ అనేది మాత్రం మీరు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో చూడాలి. ఇక్కడ నేను టాస్కు ముందు, పిచ్ రిపోర్ట్కి ముందు చెప్తున్నాను కాబట్టి ఇది ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. ప్రిడిక్షన్ చేంజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో. కాబట్టి తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటన్స్ మధ్య హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటన్స్ ఆబ్వియస్లీ వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. బ్యాక్ టు బ్యాక్ 2 సీజన్స్లో బాగా పర్ఫామ్ చేసి ఈ సీజన్లో త్వరగానే లీగ్ స్టేజ్లను బయటకు వెళ్ళిపోయారు. SRHకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. అందులో ఒక మ్యాచ్ ఇదే. ఈ 2 మ్యాచ్లు గెలిచారు అంటే వాళ్ళకు 18 పాయింట్స్ వస్తాయి. ప్రెజెంట్ 14 పాయింట్స్ ఉన్నాయి. సో 16 పాయింట్స్ ఉన్నా సరే ప్రెజెంట్ ఉన్న కండిషన్లో వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు అనమాట. అంటే 2 మ్యాచ్లో కనీసం ఒక మ్యాచ్ తప్పకుండా గెలవాలి. అలాంటి సిచ్యువేషన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. మరి ఈ 2 టీమ్స్లో ఎవరు గెలుస్తారు అండ్ అంతేకాకుండా ఎటువంటి ప్లేయింగ్ 11తో వస్తారు? ఫస్ట్ మనం SRH హోమ్ గ్రౌండ్ ప్లేయింగ్ 11 చూసాము అంటే నాకు తెలిసి హోమ్ టీమ్ యొక్క ప్లేయింగ్ 11 చూసాము అంటే నాకు తెలిసి సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు. ఎటువంటి చేంజెస్ చేసుకొని రారనిపిస్తుంది. టీం మొత్తం కరెక్ట్గా సెట్ అయిపోయింది అనిపిస్తుంది. ఒకసారి చూసాము అంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జైదేవ్ ఉన్నద్గఢ్, విజయకాంత్, ఇంపాక్ట్ ప్లేయర్గా టీ నటరాజన్. సో లాస్ట్ మ్యాచ్ మనకి ఇంకా అంటే మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంది వీళ్ళు ఆడిన పర్ఫార్మెన్స్ అనమాట. అగేన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ 10 ఓవర్స్ కూడా కంప్లీట్ చేయకముందే ఆల్మోస్ట్ 166 అంటే ఒక 170 అని చెప్పొచ్చు. అరౌండ్ 170 స్కోర్ని ఉఫ్ఫను ఊదేశారు. మామూలుగా 15 ఓవర్స్ 16 ఓవర్స్ కొడితేనే ఊదేస్తారంటారు. ఇంకా దీన్ని 10 ఓవర్స్ లోపు కొట్టారంటే దీన్ని ఏమన్నా కూడా నాకు తెలియదు అనమాట. అలాంటి రెడ్ హార్ట్ ఫామ్లో ఉన్నారు వీళ్ళ ఓపెనర్స్ ఆడినంత వరకే SRH అయినా గెలుస్తుంది. ఎందుకంటే కింద బ్యాటింగ్ డిపార్ట్మెంట్ నేను చాలాసార్లు చెప్తున్నాను, అది కొన్నిసార్లు జరిగింది కూడా. అది బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అవుతే, ఓపెనర్స్ ఫెయిల్ అయితే వీళ్ళు మ్యాచ్లు గెలవడం కష్టమని చెప్పాను. కొన్ని సందర్భాల్లో వీళ్ళు మ్యాచెస్ ఓడిపోయారు. సో అభిషేక్ శర్మ అండ్ అలాగే ట్రావిస్ హెడ్ మంచిగా పర్ఫామ్ చేయాలి. ఒక్కరన్నా పర్ఫామ్ చేయాలి, ఇద్దరన్నా పర్ఫామ్ చేయాలి. అప్పుడే వీళ్ళు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఏ టీం అయినా, టీంతో సంబంధం లేదు. అలాంటి స్థితిలో ఉందన్నమాట. అయితే ఇంత రెడ్ హార్ట్ ఫామ్లో ఉన్నప్పుడు ఇద్దరు ఫెయిల్ అవ్వడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. దీన్ని కూడా మనం ఒప్పుకోవాలి. ఇక వీళ్ళ మిడిల్ ఆర్డర్ ఏమైనా వీక్గా ఉందంటే ఆబ్వియస్లీ వీక్గా ఉంది కాబట్టి ఎయిడెన్ మార్కర్ నుండి పక్కన పెట్టేశారు. ఇప్పుడు నితీష్ రెడ్డి పైన డిపెండ్ అవుతున్నారు. నితీష్ రెడ్డి ఫామ్లో లేదంటే అతను కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. సో మంచి రన్స్ అయితే చేస్తున్నాడు. బట్ లాస్ట్ కొన్ని మ్యాచెస్లో, అంటే లాస్ట్ అతను బ్యాటింగ్ ఆడిన మ్యాచ్లో అయితే ఫెయిల్ అయ్యాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్, సో టోర్నమెంట్ స్టార్టింగ్లో చూసిన హెన్రిచ్ క్లాసెన్ అయితే మనకి ఇంతకుముందు రీసెంట్గా ఆడిన మ్యాచెస్లో మనకు కనిపించలేదు. అంటే స్టార్టింగ్లో పైన ఇద్దరు బాగా పర్ఫామ్ చేసి ఒక 10-12 ఓవర్స్ ఆడి వెళ్ళిపోతే తర్వాత 4 ఓవర్స్ హెన్రిచ్ క్లాసెన్ హ్యాండిల్ చేసేవాడు. బట్ ఇప్పుడైతే హెన్రిచ్ క్లాసెన్ మనం అలా చూడడం లేదు. అని చెప్పి అతను ఫామ్లో లేదని చెప్పట్లేదు. మేబీ పిచ్చు లేకుంటే బౌలర్స్ ఇవి చాలా డిపెండ్ అవుతాయి. బట్ హెన్రిచ్ క్లాసెన్ ఫామ్లోనే ఉన్నాడు. సో మరి ఈ రోజు మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఒకవేళ బ్యాటింగ్ ఛాన్స్ వస్తే ఈ విధంగా ఉంది. ఇక అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ ఆల్రెడీ వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకున్నారనమాట. ఈ సీజన్లో 2-3 సందర్భాల్లో వాళ్ళు బ్యాటింగ్ బాగా చేశారనమాట. టీం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, ప్రెజర్లో ఉన్నప్పుడు కూడా ఇద్దరు మంచిగా బ్యాటింగ్ చేశారు. దానికి మనం ఒప్పుకోవాలి. ఇక బౌలింగ్ విషయం సన్వీర్ సింగ్ ఉన్నాడు. ఇక సన్వీర్ సింగ్ అయితే ఇంతవరకు ఒక ఛాన్స్ వచ్చింది, ఫెయిల్ అయ్యాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో మంచి ఫీల్డింగ్ చేశాడు. బట్ బ్యాటింగ్ ఇంకా ఎలా ఆడతాడో మనకి ఎవరికి క్లారిటీ లేదు. ఒక మ్యాచ్లో వచ్చి అలా వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ చూసామంటే బౌలింగ్ గురించి మాట్లాడాలి. చాలామంది సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ని అండర్ రేటెడ్గా చూస్తున్నారు. అంటే వీళ్ళు బ్యాటింగ్తో గెలిచేస్తున్నారని చెప్పి. నో, అలా ఏం లేదు. వీళ్ళు ఎక్కడైతే మంచిగా బ్యాటింగ్ చేశారో ఆ పిచ్చులన్నీ కూడా బ్యాటింగ్ పిచ్చులే. మీరు చూసారు అంటే ప్రతి మ్యాచ్ వీళ్ళు ఆడట్లేదు, ప్రతి మ్యాచ్ గుడ్డిగా కొట్టట్లేదు. పిచ్చును చూసుకుంటున్నారు, అపోజిషన్ టీంని చూసుకుంటున్నారు. దాని ప్రకారమే SRH ఆడుతోంది.
వీళ్ళు ఎక్కడెక్కడైతే 270లు 260లు కొట్టారో అదే టైంలో అపోజిషన్ టీం కూడా వీళ్ళకి దగ్గరగా కూడా వచ్చింది. ఒకసారి ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ 250, ఇంకొకసారి ఆర్సీబీ ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేసి స్టేజ్కి వచ్చింది. సో ప్రతిసారి ఆడుతున్నారు, వీళ్ళు కూడా చూసుకుని ఆడుతున్నారు అనమాట. అలాంటి టైంలో అంటే నేను చెప్తున్నా అంటే బ్యాటింగ్ పిచ్ పైన కూడా వీళ్ళు కొట్టిన స్కోర్ని వీళ్ళు కాపాడుకోగలుగుతున్నారు అంటే వీళ్ళ బౌలింగ్ కూడా బాగానే ఉంది. అండ్ కొన్నిసార్లు లో స్కోరింగ్ గేమ్స్ అంటే ఒక 170, 180 అలాంటి స్కోరింగ్ గేమ్స్ జరిగినప్పుడు కూడా, అంటే లో స్కోరింగ్ ఎందుకంటున్నానంటే వీళ్ళు కొట్టే స్కోర్స్ ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అవి లో స్కోర్లే అవుతాయి. సో అలాంటి లో స్కోరింగ్ జరిగినప్పుడు కూడా వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగానే చేసింది. ఎగ్జాంపుల్ లాస్ట్ మ్యాచ్ వీళ్ళు కొట్టింది లాస్ట్ మ్యాచ్ అంటే లక్నోని తక్కువ రన్స్కి రిస్ట్రిక్ట్ చేశారు బ్యాటింగ్ పిచ్ పైన. అదే టైంలో అంతకుముందు లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ని రిస్ట్రిక్ట్ చేశారు 200 తక్కువ స్కోరే కంపేర్ చేస్తే అంటే ఆ పిచ్ పైన. సో వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. వీళ్ళు అనుకుంటే 150, 160 స్కోర్స్ని కూడా డిఫెండ్ చేసుకునే సత్తా వీళ్ళ బౌలర్స్ దగ్గర ఉంది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ ఫామ్లో కనిపిస్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. భువనేశ్వర్ కుమార్ని చాలా సంవత్సరాలుగా చూస్తున్నాము, బట్ ఒక లాస్ట్ 2-3 సీజన్స్గా అతను తన ప్రైమ్ ఫామ్లో కనిపించట్లేదు. ఒక మ్యాచ్ ఆడడం, ఒక మ్యాచ్ వేయకపోవడము. బట్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఫామ్లోకి వచ్చాడు. ఇది అపోజిషన్ టీమ్స్కి చాలా పెద్ద థ్రెట్ అవుతుంది. ఇక ప్యాట్ కమిన్స్ మిడిల్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక జైదేవ్ ఉనద్గడ్ కూడా ఎస్ఆర్హెచ్కి వచ్చాక చాలా బాగా, ఎందుకంటే ఇంతకుముందు చాలా టీమ్స్లో జైదేవ్ ఉనద్గడ్ ఉండేవాడు కానీ అతనికి ఇన్ని ఛాన్సెస్ రాలేదేమో, ఖచ్చితంగా రాలేదు, ఎందుకంటే ఫెయిల్ అవుతాడు కాబట్టి ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చాలా రెగ్యులర్గా అంటే ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా ఛాన్సెస్ వస్తున్నాయి. తను కూడా కన్సిస్టెంట్గా ఇంతకు ముందుతో పోలిస్తే 100% బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక టీ నటరాజన్ ఎక్సెప్షనల్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఏదో ఒకటి మ్యాచ్ అలా ఫెయిల్ అయినప్పుడు మనం అతన్ని ఏమనకూడదు అనమాట, ఎందుకంటే ఈ స్టేజ్లో ఎస్ఆర్హెచ్ ఉంది అంటే చాలా మ్యాచ్లు అతని వల్లే. ఎందుకంటే కొన్నిసార్లు అపోజిషన్ చెప్పారు కదా 250లు 260లు కొట్టినప్పుడు అతను ఒక్కడే ఆ రోజు మ్యాచ్ని గెలిపించే స్పెల్స్ వేశాడు. సో ఫాస్ట్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. ఇక స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడితే మయాంక్ మార్కండే కొన్ని మ్యాచ్లు బాగానే వేశారు, కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు, దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు వచ్చిన బౌలర్ విజయకాంత్, సో శ్రీలంక స్పిన్నర్ అనమాట ఇతను. చాలా మంచి బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్. లాస్ట్ మ్యాచ్ కూడా మీరు చూశారు అంటే చాలా మంచి ఎకానమీతో అరౌండ్ 6.8 వరకు ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో ఇప్పుడు మాత్రం వీళ్ళ స్పిన్ బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా అయిందని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే వికెట్ టేకింగ్ బౌలర్ అతను ఖచ్చితంగా వికెట్స్ తీసుకుంటాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా నాకు తెలిసి క్యాచ్ మిస్ అయింది అనుకుంటా ఒకటి. సో ఖచ్చితంగా వికెట్స్ వచ్చేటివి. సో అలాంటి బౌలర్ ఉన్నాడు. ఇప్పుడు స్పిన్ బౌలింగ్, బ్యాటింగ్ అన్ని కూడా స్ట్రాంగ్ అని కనిపిస్తున్నాయి. బట్ నాకున్న ఒక డౌట్ ఏంటి అంటే వీళ్ళకు ఆ ఓపెనర్స్ ఇద్దరు అలాంటి మంచి స్టార్ట్ ఇవ్వకుంటే దాన్ని అలాగే కంటిన్యూ చేసి ఆ 220, 230 కనీసం కొట్టే కెపాసిటీ ఉందా లేదన్నది ఇప్పటివరకు మీద మనం చూడలేదు. కొన్ని మ్యాచ్లో ఫెయిల్ అయిపోయారు, బట్ ఇప్పుడు 2 మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎస్ఆర్హెచ్ కూడా ప్రెజర్లో ఉంటుంది. గుజరాత్కి ఎటువంటి ప్రెజర్ ఉండదు, వాళ్ళకు వచ్చినా ఓడిపోయినా గెలిచినా ఏ నష్టం లేదు కాబట్టి వాళ్ళే ఇంకా చాలా ఫ్రీగా ఆడతారు. కాబట్టి రేపు మ్యాచ్లో వీళ్ళ ఓపెనర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూసామంటే గుజరాత్ టైటన్స్ అనమాట టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. వీళ్ళ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడి తర్వాత ప్లేయింగ్ 11 డిస్కస్ చేసి తర్వాత మనం వీళ్ళ టీం గురించి మాట్లాడుకుందాం. సో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, షారూక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, రాహుల్ టెవేటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తిక్ త్యాగి, ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ బ్యారియర్. సో వీళ్ళ టీం గురించి మాట్లాడామంటే వీళ్ళ బలం కూడా వీళ్ళ ఓపెనర్సే, ఎందుకంటే వృద్ధిమాన్ సాహాని ట్రై చేశారు, పక్కన పెట్టేశారు. ఎప్పుడైతే ఈ శుభ్మన్ గిల్ అండ్ అలాగే సాయి సుదర్శన్ కాంబో వర్కౌట్ అయిందో ప్రతి మ్యాచ్లో కూడా వీళ్ళకి చాలా మంచి స్టార్ట్స్ వచ్చాయి. పవర్ ప్లేలో 50 రన్స్ రావడం, 60 రన్స్ రావడం. ఇక చెన్నైతో మ్యాచ్లో అయితే వీర విహారమే చేశారు, బ్యాటింగ్తో 2 సెంచరీలు కూడా చేసేసుకున్నారు. సో వీళ్ళ బలం కూడా వీళ్ళ ఓపెనింగ్ అనమాట. బట్ అంత డిస్ట్రక్టివ్గా కనిపించదు వీళ్ళ ఓపెనింగ్. ఓవర్కి 10, 12 అలా కొట్టుకుంటూ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటారనమాట. 18, 20 రన్స్ కొట్టే పేరు అయితే కాదు ఇది. ఇక వీళ్ళిద్దరు తర్వాత వచ్చే ప్లేయర్స్ ఎవరు అంటే షారూక్ ఖాన్ వస్తున్నాడు. షారూక్ ఖాన్ అయితే మనం చూసామంటే బ్యాటింగ్ ఆర్డర్ ఎప్పుడైతే అతను పైకి వెళ్ళాడో అప్పటి నుంచి కూడా మంచిగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ డేవిడ్ మిల్లర్ నాకు తెలిసి ఒకే ఒక మ్యాచ్ ఆడాడు మంచిగా బ్యాటింగ్, ఆ మ్యాచ్ కూడా ఆ రోజు ఓడిపోయింది చేజింగ్లో. సో ఏమో గుర్తులేదు. సో ఈ సీజన్లో అయితే పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు డేవిడ్ మిల్లర్. మరి ఈ రోజు మ్యాచ్లో ఫ్రీ మైండ్ సెట్తో ఆడతాడు కాబట్టి ఎలా అయినా పర్ఫామ్ చేసి. ఇక మాథ్యూ వేడ్ పెద్దగా ఛాన్సులు రాలేదు ఈ ఇయర్, ఎందుకంటే వృద్ధిమాన్ సాహా కొన్ని మ్యాచ్లు ఆడాడు, మాథ్యూ వేడ్ కొన్ని ఆడాడు, బ్యాటింగ్ ఆర్డర్లో కింద వస్తున్నాడు కాబట్టి జరగట్లేదు. ఇక రాహుల్ టెవేటియా అతను ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు ఇదే సీజన్లో ఫినిషర్గా. సో ఫినిషింగ్లోనే ఆడతారు రాహుల్ టెవేటియా, ఇది గుర్తుపెట్టుకోండి పక్కాగా. ఇప్పటి వరకు 100% మ్యాచెస్లో అతను ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు పెద్దగా పర్ఫామ్ చేయలేదు, ఎప్పుడు ఫినిషింగ్లోనే ఆడుతున్నాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ స్పిన్ డ్యూ అనమాట. బట్ రషీద్ ఖాన్ అంత పెద్ద ఫామ్లో అయితే కనిపించట్లేదు, నూర్ అహ్మద్ అయితే వికెట్స్ తీసుకుంటూనే ఉన్నాడు. ఇక ఉమేష్ యాదవ్ చాలా డేస్ తర్వాత మళ్ళీ మన లాస్ట్ మ్యాచ్ ఆడాడు, అంటే మ్యాచ్ రద్దవ్వక ముందు లాస్ట్ మ్యాచ్. సో ఆ మ్యాచ్లో మంచిగానే బౌలింగ్ చేశాడు. మోహిత్ శర్మ కొంచెం ట్రాక్లోకి వచ్చినట్టే ఉన్నాడు, బట్ నేనైతే ఇంకా నమ్మట్లేదు, చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే ఈ రోజు జరిగే మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో కాబట్టి మోహిత్ శర్మను కూడా స్పేర్ చేయకపోవచ్చు వాళ్ళు బాగా ఆడితే. ఇక కార్తిక్ త్యాగి రాక ఎప్పుడో ఛాన్స్ ఇవ్వాల్సిన ప్లేయర్కి చాలా లేట్గా ఇచ్చారనిపిస్తుంది. ఖచ్చితంగా
మంచిగా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ వారియర్ ఈ సీజన్లో ఇతను కూడా మంచిగానే షైన్ అయ్యాడనమాట. సో బౌలింగ్లో అంత ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కనిపించకుండా ఓన్లీ మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్ పక్కన పెట్టేస్తే కార్తిక్ త్యాగి, నూర్ అహ్మద్, సందీప్ వారియర్ వీళ్ళందరూ, నూర్ అహ్మద్ కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు, సో చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. వీళ్ళని కూడా టీం గెటాన్ అవుతుంది, ముందుకు వెళ్తుంది. లాస్ట్ మ్యాచ్ ఒకవేళ రద్దు అవ్వకుండా ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా మారేదనమాట ఈ ప్లే ఆఫ్స్ రేస్ అనేది. బట్ కోల్కతా మ్యాచ్ జరగలేదు వర్షం కారణంగా. సో ఈ విధంగా ఉంది పరిస్థితి. మరి ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ ఒకసారి చూసాము అంటే టోటల్గా 4 మ్యాచెస్ జరిగితే ఎస్ఆర్హెచ్ 1 గెలిచింది, గుజరాత్ టైటన్స్ 3 గెలిచింది. అంటే ఈ సీజన్లో ఇదే ఎస్ఆర్హెచ్ టీం ఇదే గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడిపోయింది అనమాట అహ్మదాబాద్ పోయినప్పుడు. ఆ రోజు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా పెద్దగా ఫైర్ అవ్వలేదు, ఈజీగా వికెట్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. సో అందుకే చెప్తున్నాను అనమాట, వీళ్ళు అపోజిషన్ని బట్టి ఆడుతున్నారు. మరి ఈ అపోజిషన్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ గట్టిగా కొడుతుందా లేదా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో. సో పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3-4 ట్రాక్స్ ఉన్నాయి. అందులో ఒక 2 ట్రాక్స్ ప్యూర్ బ్యాటింగ్ 250, 240 చాలా ఈజీగా కళ్ళు మూసుకొని కొట్టేస్తారు ఏ బ్యాట్స్మెన్ అయినా, ఏ టీం అయినా సరే. ఇంకొక ట్రాక్ ఉందన్నమాట, ఇంకొక 2 ట్రాక్స్. అవి ఏంటి అంటే ఒక 180, 170 పిచ్చులు మాత్రమే. సో ఈ రోజు మ్యాచ్ కోసం నాకు తెలిసి ఖచ్చితంగా బ్యాటింగ్ ట్రాకే తీసుకుంటుంది హైదరాబాద్, ఎందుకంటే వాళ్ళ బలం, ఎక్కువ బలం ఈ ఇయర్ బ్యాటింగ్లో కనిపిస్తుంది. సో తీసుకుంటారు ఖచ్చితంగా. ఇక్కడ లిటిల్ బిట్ డ్యూ అంటే హైదరాబాద్లో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి. ఎందుకంటే మనం రోజు ఇక్కడ నేను ఉంటున్నాను కాబట్టి తెలుస్తుంది, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు, ఎప్పుడు వర్షం పడదో తెలియట్లేదు. సో మరి హైదరాబాద్ మ్యాచ్ కూడా వర్షం పడే ఛాన్స్ ఉందా అంటే అదే చెప్తున్నా కదా, కొన్నిసార్లు వాతావరణం చాలా వేడిగా ఉంటుంది, ఈవినింగ్ అవ్వగానే సడన్గా వర్షం పడుతుంది. సో వర్షం థ్రెట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షం పడినా సరే నాకు తెలిసి హైదరాబాద్లో మరి అంత కుండపోతే వర్షం అయితే పడట్లేదు, ఎప్పుడో ఒక్కొక్కసారి పడుతుంది, ఆల్రెడీ ఒకసారి పడిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ డ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు, అది డిపెండ్స్ ఆన్ క్లైమేట్. ఈ విధంగా ఉంది. ఇంకా టోటల్ మ్యాచెస్ చూసామంటే ఈ గ్రౌండ్లో 76 జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 34 టైమ్స్ అండ్ బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 42 టైమ్స్. సో ఈ విధంగా ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో అంటే ఈ ఇయర్ వీళ్ళు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 5 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచారు, ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయారు. ఆ ఒక్క మ్యాచ్ కూడా ఆర్సీబీతో ఓడిపోయారు. సో హోమ్ గ్రౌండ్లో చాలా 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 స్ట్రాంగ్గా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 200, ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 200, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 190. అంటే నేను చెప్పాను కదా 2-3 పిచ్చులు ఉన్నాయి, ఆ పిచ్చులు యూస్ చేస్తే ఖచ్చితంగా ఆ పిచ్చులు యూస్ చేస్తారు పక్కా. సో మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఫ్రెండ్స్? ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు, తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో మెయిన్ ప్రిడిక్షన్ వస్తుంది. ఎందుకంటే చాలాసార్లు చెప్తున్నాను, ప్రిడిక్షన్ చేంజ్ కూడా చేస్తాను కావాలంటే, ఎందుకంటే పిచ్ రిపోర్ట్ చూశాక, టాస్ రిపోర్ట్ చూశాక. కాబట్టి వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సో ఆల్రెడీ గుజరాత్ చేతిలో ఒకసారి ఓడిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్, అండ్ అంతేకాకుండా ఇప్పుడు ప్రెజర్తో ఆడుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. సో రెండు టీమ్స్ మధ్య చూసాము అంటే వీళ్ళకు ఓపెనింగ్ డిపార్ట్మెంటే బలం, వాళ్ళకు ఓపెనింగ్ డిపార్ట్మెంటే బలం. మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చాము అంటే ఇక్కడ షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, అక్కడేమో హెన్రిచ్ క్లాస్ అను అండ్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి. సో ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు మిడిల్ ఆర్డర్ అయితే కొంచెం ఎస్ఆర్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఖచ్చితంగా కంపేర్ టు గుజరాత్ టైటన్స్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. వాళ్ళు స్కోర్స్ని డిఫెండ్ చేసుకోగలరు, అపోజిషన్ టీమ్స్ని ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు రెస్ట్రిక్ట్ కూడా చేయగల కెపాసిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది అనమాట. ఇక్కడ యంగ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు బౌలర్లు, ఆల్మోస్ట్ 2-3 యంగ్ బౌలర్స్ ఉన్నారు. సో ఇలాంటివి చూసుకున్నప్పుడు మనకు కొంచెం స్లైట్ అడ్వాంటేజ్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్కి కనిపిస్తుంది. ఇక హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ పరంగా, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ పరంగా, బౌలింగ్ డిపార్ట్మెంట్ పరంగా గుజరాత్ టైటన్స్ తక్కువ చేయట్లేదు. బట్ కంపేర్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, 1-2 పాయింట్స్ వీళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సో ఆ కారణంగా హైదరాబాద్ గెలిచే ఛాన్స్ ఉంది. బట్ హైదరాబాద్ గెలవాలి అంటే చెప్పాను కదా, ఓపెనర్స్ ఆడాలి, మరీ ముఖ్యంగా టాస్ గెలిస్తే ఇంకా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టాస్ గెలిచాక ప్రిడిక్షన్ చేంజ్ అయితే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.